హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే విలేజ్ స్టైల్లో చిన్న కొరమీనుల పులుసు చేయబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి. వేగడానికి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే లోపల ఫిషెస్కి కారం, ఉప్పు, అలాగే కొన్ని మసాలాలు మ్యాగ్నేట్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఎందుకంటే ఇవి చేపలు ఎన్నో లేవు కాబట్టి ఓన్లీ 1.5 స్పూనున్నర కారం సరిపోద్ది. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. ఎంతో అవసరం లేదు పసుపు, చిటికెడు చాలు. అలాగే ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేసాం కదా, ఇందులో వేయనవసరం లేదు. ఇంకా ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. ఇదైతే బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఆనియన్స్ చూసారా ఎంత బాగా వేగినాయో. దీంట్లోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ వేసేసుకుందాం. చింతపండు కన్నా పుల్లటి మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. కర్రీలో అయితే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆచి ఫిష్ మసాలా వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉంచుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. అదేనండి కొరమీన పిల్లల పులుసు.